చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. కానీ బయట ఎందుకండి ఆ రూమర్ ఉంది? చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు చెర్లపల్లి జైలుకు వస్తే అక్కడ పాత నేరస్తులతో కలిసి పెద్ద పెద్ద నేరాలు చేస్తారు, బయటకు వచ్చి జైల్స్ కావవి జైల్ యూనివర్సిటీ అంటుంటారు. ఎందుకు? మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ లోపం ఎక్కడ ఉందనేది పోలీసు వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే నేను ఉన్నతి క్లాసులో పనిచేసిన 2 సంవత్సరాలు. అక్కడంతా కూడా రిపీటర్స్ వచ్చే ఖైదీలని మేము కౌన్సిలింగే మా పని. వాళ్ళు చెప్పేవాళ్ళు ఖైదీలు, అన్న నేను ఒక్క కేసు చేస్తే నా మీద 10 కేసులు మోపుతున్నారు అన్న, నేరాన్ని కూడా నా మీద మోపుతున్నారు అని చెప్పి. మరి దీనివల్ల మరి నీకేమనిపిస్తుంది అని అడిగితే, అన్న చేయని దానికి చేసిన ఒక్క కేసుకు 10 కేసులు మోపితే మళ్ళీ బయటికి పోయిన తర్వాత వాళ్ళు పోలీసులు ఊకుంటారన్నా, మళ్ళీ ఒక 10 కేసులు వేస్తారు, కాబట్టి మాకు అదే మార్గం కరెక్ట్ అనిపిస్తుంది అని అంటున్నాను. కానీ ఇదంతా రొటీన్ స్టోరీ అంటారు పోలీసులు. లేదు, క్రిమినల్ చెప్పే మాట ఇది లేదు. ఒక సిఐ డైరెక్ట్గా అన్నాడు, కుషాయిగూడ సిఐ అనుకుంటా. అదే ఉన్నతి క్లాస్ మీటింగ్లో వచ్చిండు ఒకసారి. ఖైదీల గురించి, ఖైదీల కోసం ఒక ప్రోగ్రాం పెడితే అక్కడ అందుబాటులో ఉన్న సిఐ వచ్చి అడిగినాం మేము, సార్ మీరు ఒక్క కేసు పెడితే మీరు 10 కేసులు ఎందుకు వేస్తారు సార్ అంటే, ఆ ఒక్క కేసు ఎవరు చేయమన్నారు అంటే, ఒక్క కేసు సార్ చేశాడు సార్, ఏదో కొన్ని ఆర్థిక అసమానతల వల్లనో లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్లనో చేయొచ్చు నేరం, కానీ పుట్టుకతోనే నేరస్తుడిది కాదు సార్. కానీ చేసిన వ్యక్తిని ఇంకా మీరు నేరస్తుని ఎందుకు మారుస్తున్నారు అంటే, ఒక చిన్న తప్పు చేస్తే అతను పెద్ద తప్పు చేయమని వీళ్ళే గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది అక్కడ. అంటే ఏమంటారు? అవకైతే ఎందుకు చేయమన్నారు? అవునబ్బా 10 కేసులు పెడితే ఎక్కువకాలం జైల్లో ఉంటాడు కాబట్టి అని మార్పు వస్తుంది. మార్పు కాదు వచ్చేది అక్కడ, ఆనే స్టూడెంట్కి వచ్చి టీచర్గా పోతాడు బయటికి. అంటే నేను పోలీసులు ఆఫీసర్లకు చెప్పేది కూడా, నేను రిక్వెస్ట్, ఒక నేరం చేసిండంటే ఫస్ట్ ఆయన ఏ స్థాయిలో ఉండి నేరం చేశాడా, ప్లాన్తో చేశాడా, అనుకోకుండా చేశాడా, దాన్ని కొంచెం చూసి దాన్ని కొంచెం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి చేద్దాం. సరే చట్టపరంగా మనం రిమాండ్ చేయాల్సిందే, కానీ ఒక్క కేసు చేస్తే ఒక్క కేసు వేయండి, 10 చేస్తే 10 వేయండి. ఎవరో చేసిన నేరస్తులను దొరకకుంటే ఆ 10 కేసులు కూడా వీడే చేసిన తీసుకుపోయి లోపల వేసిన తర్వాత అలా కుటుంబ పరిస్థితి ఏంటి సార్? అంటే జైల్లో ఉన్న ప్రతి ఖైదీ కూడా సార్ చాలా బ్యాక్వర్డ్ ఖైదీ సార్, మొత్తం చాలా బ్యాక్వర్డ్ పీపుల్. ఎందుకంటే అందరు కూడా విద్యావంతులే, కానీ పూటకు లేని వాళ్ళంతా. ఒక మర్డర్ చేసిన వాళ్ళే, పెద్ద పెద్ద నేరస్తులు ఎవ్వరు రారు సార్ జైలుకు, చేసినా కూడా వాళ్ళు జైలుకి రారు, బయటనే వచ్చేది ఎవరు? ఆ రోజు రాదు కూలి చేసుకునేటోళ్ళు, కనీసం ఊళ్ళో ఇంటి రూమ్ కిరాయి కట్టలేని వాడు, తల్లిని కనీసం తల్లిదండ్రుల పూటకు గడపని వాళ్ళు మాత్రమే జైలుకి వస్తూ ఉంటారు. నేను చాలా మందిని ఖైదీలను చూసి నేను చాలా బాధపడ్డాను సార్ నేను. కానీ ఎవరు కూడా జైలుకి వచ్చిన వాళ్ళందరూ కూడా నేరస్తులు అయితే కాదు, అందులో నేరం చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఉంటారు. చర్లపల్లి జైల్లో మీరు ఉన్నతి కార్యక్రమం చేశారు? చేశాను. అక్కడ బీనా మేడం ఉంటారు? అవును ఉంటారు. ఆవిడ ఎలా కౌన్సిలింగ్ చేస్తారు సార్? బీనా మేడం, ఆమెకు చాలా చాలా థ్యాంక్స్ ఆ మేడంకు. తను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆమె ఇంకొక 2 మహిళల్ని తీసుకొని వచ్చేది. సరే ఆమె స్వార్థం కోసం అయితే కాదని నేను అనుకుంటున్నా. అది ఆమె ఒకటే చెప్పేది, మీరు చేసిన నేరాన్ని మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ నేరం చేయకుండా మీ కుటుంబ సభ్యులతోటి హ్యాపీ గడవడమే నా గోల్. అయితే ఆమె కూడా మార్చాలని అంటే ఆమె మనకు కావాలి గైడ్లైన్స్ ఇస్తుంది అంతే. ఆమె ఓన్లీ రిసర్చ్ అంటే ఖైదీల స్వభావం ఎట్లా ఉంది, వాళ్ళ మెంటల్గా ఎట్లా ఉంటారు, వాళ్ళని ఏంటంటే వాళ్ళకి కొన్ని సెషన్స్ పెట్టి మనలో కొంచెం మైండ్ని కొంచెం చేంజ్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేసింది. చాలామంది కూడా ఆమె వల్ల మారి కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉపాధి కూడా దొరికేటట్టు కూడా ఆమె చేసింది. అది కూడా జైళ్ళ శాఖ నుంచి ఒక టీ అది పెట్టుకోవడం, టీ డబ్బా పెట్టుకోవడం కానీ, పెట్రోల్ బంక్లో ఉద్యోగాలు అక్కడ ఇవ్వడం కానీ ఆమె చేసింది. ఆవిడ చేసే మంచి పని కాదనట్లేదు, వికే సింగ్ గారు చేసిన కార్యక్రమాన్ని ఎవరు తప్పట్లేదు. కానీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ బాలలింగం, అవును మీకు ఎదురై ఉంటాడు, ఎదురైనా చూసిన నేను. బయటకు వచ్చాడు, ఆయన కోసం పెట్రోల్ పంపులో ఒక జాబ్ ఇచ్చారు వికే సింగ్ గారు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన మారాను నాకు అని చెప్తున్న వ్యక్తి తిరిగి మళ్ళీ అదే బాట పెట్టి మళ్ళీ జైలుకి వెళ్ళాడు. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అతను నేను జైల్లో ఉన్నప్పుడే ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ వచ్చి సీసీ కెమెరాలో ఒక ఫుటేజ్ చూపించారు. ఇతను తెలుసా అంటే, అరే ఇతను మన దగ్గర ఉంటాడు కదా, ఇక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తారని చెప్పినాం. అది దొంగతనం చేసిన నాకు తెలియదు, పెట్రోల్ బంక్లో చేసిన విషయం నాకు తెలుసు. సరే ఇప్పుడు ఆయన మారినని చెప్పుకున్నాడు, బయటకు పోయి పెట్రోల్ బంక్లో ఉన్నాడు, మళ్ళీ దొంగతనాలు చేసిండంటే సరే చేయొచ్చు, చేయలేదని అనలేము. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో యువత
లగ్జరీకి అలవాటు పడిపోయింది. తాగుడు, మంచి కార్లు కావాలని, బంగ్లాలు కావాలని, అలాంటి కల్చర్కి అలవాటు అయిపోయిన తర్వాత వీడేమో ఎందుకంటే ఇంకా చాలా కింద ఉన్నాడు కదా. మరి నేను అట్లా ఎదగాలి కాబట్టి మరి ఏం చేయాలి, మరి ఇంట్లో కుటుంబాన్ని పోషించలేకపోతున్నా, నా తల్లిదండ్రులు పోషించలేకపోతున్నా, వచ్చిన పెట్రోల్ బంక్లో చేసిన 10,000తో నేను ఏం సంపాదించాలా అంటే అతనికి నేను అనుకుంటున్నా అతనికి ఏమైంది అంటే ఈ 10,000తోటి నేను నా కుటుంబం పోషించలేను, నా భార్య పిల్లల్ని పోషించలేను, నేను బతకలేను, కాబట్టి నాకు దొంగతనమే మార్గం అనుకొని చేసి ఉంటాడు. లోపలికి వచ్చి మాట్లాడాడు ఎప్పుడైనా మీతో? వచ్చాడు. అంటే రిలీజ్ అయినాక ఒకసారి ఉన్నతిలో ప్రోగ్రామ్కు రమ్మంటే వచ్చి చెప్పాడు, నేను మారిపోయినా మంచిగున్నా అని చెప్పిండు. కానీ మంచిదే, సంతోషం కదా. ఇక బయటికి వెళ్ళిన తర్వాత మారి పెళ్లి చేసుకున్నాడంట సంతోషం అనుకున్నాం. కానీ ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తే 10,000తో ఎవరు బతకలేరు ఇప్పుడు. అంటే ఫస్ట్ అతనికి లైఫ్ సెటిల్ కావాలంటే ప్రభుత్వం అంటే ఇలాంటి నేరస్తులని ప్రభుత్వం ఆదుకోవాలి. అంటే వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి భూమి ఇవ్వడమా, లేకుంటే ఇంకా పెద్ద కంపెనీలు ఏమైనా పెట్టడమా, అట్లా చేస్తే వాళ్ళు నేరం వైపు వెళ్ళి. ఒక మనిషి బతకాలంటే 5,000 రూపాయల నుంచి కూడా బతకచ్చు, 5 లక్షలు కూడా బతకచ్చు, సరిపోదు అనుకుంటే. 10,000 రూపాయలు ఉద్యోగం సంపాదించిన వ్యక్తికి బతకాలనుకుంటే తప్పు చేయకుండా బతకొచ్చు. కానీ నేను విలాసాలకు వెళ్ళాలనుకుంటే 10,000 కాదు కదా, 10 లక్షలు కూడా సరిపో. మరి అటువంటి మనస్తత్వం ఉన్న బాల్యంగాన్ని మార్చడానికి ఏమైనా మీరు ఉన్నత కార్యక్రమాలు చేశారా సార్? అంటే బాల్యంగం అని కాదు, సాధారణంగా ఇటువంటి మీకు చాలా మంది ఎదురై ఉంటారు. చాలా మంది ఎదురయ్యారు. మేము ఒకటే, ఉన్నతి అంటే పరివర్తన. ఒక టార్చ్ లైట్, చీకట్లో వెళ్ళే వాళ్ళకు ఒక టార్చ్ లైట్ మాత్రమే. కానీ ఈ మార్గంలో నడవండి, ఈ మార్గంలో నడిస్తే మీకు ముళ్ళబాట, ఈ మార్గంలో నడవండి అనే ఒక ఎలుతురు చూపిస్తాం అంతే. కానీ మేము చేయి పట్టుకుని మాత్రం మేము నడపలేము. అది వాళ్ళ మీద డిపెండ్, ఎవరు నేరస్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. ఓకే. చల్లపల్లి జైల్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు, భాను, సూర్యుని మర్డర్ చేసిన. అవునవును, భాను కిరణ్. ఎప్పుడైనా ఎదురయ్యారా? ఎదురయ్యండి. ఏమంటారు ఆయన? భాను కిరణ్ నేను జైల్లో చాలా భయస్తుడు, ఎవరైనా నమ్మడు, ఎవరైనా దగ్గరికి వెళ్ళి వెళ్దామని కూడా దూరం ఉన్నామంటాడు. అయితే కేవీ రెడ్డి అనే సూపరింటెండెంట్ ఉన్నప్పుడు బాగా హవా నడిపించండి. కరప్టెడ్, కాబట్టి ఇప్పుడున్న సూపరింటెండెంట్ అట్లా కాదు, చాలా డిగ్నిటీ, మంచి డైనామిక్ ఆఫీసర్లు ఇప్పుడున్న వాళ్ళు. కేవీ రెడ్డి ఆఫీస్ ఉన్నప్పుడు జైల్లో బాగా ఫోన్లు, ఇక అన్ని విధాలుగా నడిచింది ఇక హవా. భానుది. ఇక భాను అంటే మేము ఎప్పుడైనా ఒకసారి మాట్లాడేది, చాలా భయస్తుడు. ఇంకోటి ఏంటంటే ఎవరిని ఎక్కువ కలవడు, ఎవరైనా కలవాలని పోతే కూడా దగ్గర రానిడు. అంటే ఎవరైనా ఏమైనా చంపుతారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో అనేది ఒక భయం ఉండేది. అంటే ఎప్పుడైనా అడిగారా సూర్యుని ఎందుకు చంపాల్సి వచ్చిందని? సూర్యుని అన్న అని పిలిచే వ్యక్తి ఎందుకు ఆయన చంపావని? అంటే ఆయన చెప్పిన విషయం అయితే కాదు, అక్కడ ఉన్న అధికారులు అనుకోకుంటే ఇన్న విషయం. అది ఏంటంటే సూర్య బయటకు వచ్చిన తర్వాత, సూర్య జైల్లో ఉన్నప్పుడు సూర్యుని అడ్డం పెట్టుకొని కొన్ని వందల భూములు, కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరు? భాను కిరణ్. అయితే మరి సూర్య బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చిన తర్వాత మరి నా పేరు మీద సంపాదించిన ఆస్తులు మొత్తం ఎక్కడ ఉన్నాను అని చెప్పేసి ఈయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక ఇట్లయితే నాకే ప్రమాదం అని చెప్పేసి చంపేసిండు అనే విషయం తెలుసు. సార్, ఇన్నర్ ములాఖాతులో ఖైదీలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలు కలవడానికి చిన్నపిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు, పిల్లలు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళు ఎలాగుంటారు? ఫ్యామిలీస్ ఇన్నర్ ములాఖాత్ ఎంట్రీ కాగానే మా ఖైదీ మిత్రులు పాపం వాళ్ళకు కళ్ళల్లో దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్ పడ్డ ఖైదీలకి ఇన్నర్ ములాఖాత్ అవకాశం ఉంటుంది, యూటీ వాళ్ళకు ఉండదు. అప్పటి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైల్లో ఉండే ఖైదీలు చూస్తే, ఎందుకంటే వీళ్ళు జైలుకి వచ్చినప్పుడే పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు 10 సంవత్సరాలకి వాళ్ళు పెద్దలై వస్తుంటారు. అంటే చిన్న పిల్లల్ని, అంటే ఆ బాధ నేను కూడా పడ్డా. ఎందుకంటే నేను జైలుకు బయటకు వెళ్ళినప్పుడు నా బాబుకు 12 సంవత్సరాలు, అంటే నేను 6 నెలల పిల్లగానప్పుడు పోయినా కాబట్టి, అంటే నేను ఆ పెంపకం అనేది, ఆ ప్రేమ అనేది నాకు లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళు కూడా, ఖైదీలు కూడా చాలా బాధపడతారు. అంటే ఎత్తుకొని ఏడవడము, వచ్చిన ఫ్యామిలీస్ ఏడవడము, డాడీ నేను పోను డాడీ, మీరు కూడా రండి డాడీ, ఇంటికి పోదాం డాడీ అని చెప్పేసి పిల్లలు అరిస్తే వాళ్ళకి ఇచ్చి అర్ధగంటనే ఉంటుంది నిర్మల. కానీ ఆ ఆఫీసర్లు కూడా వీళ్ళ మానవత్వ దుఃఖంతో ఇంకో ½ అవర్ మాట్లాడుకుని అని చెప్పేసి వాళ్ళ ఏడుపు చూసి వాళ్ళ బాధ, ఎందుకంటే మానవత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ ఆఫీసర్లకు. వాళ్ళు అట్లా మాట్లాడిపించి చాలా బాధ అనిపిస్తుంది. కానీ లైఫ్ పడ్డ ఖైదీలు ఎవరు కూడా సంతోషంగా ఉంటారు సార్ జైల్లో. అంటే సంతోషంగా అంటే ఒక ఫ్యామిలీకి దూరమైన ఒక బాధ ఉంటుంది, కానీ మిగతా విషయాలు అయితే ఏముండదు అని ఒక రకం చెప్పాలంటే. తల్లి తర్వాత నెక్స్ట్ తల్లి జైలే. ఎందుకంటే ఒక పూట తల్లి అన్న అన్నం తిన్నవా లేదని అడగదు, కానీ జైల్లో అధికారులు మాత్రము
పొద్దున లేచినప్పటి నుంచి లాకప్ అయ్యేంత వరకు మన మీదనే వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. ఓకే, ఉదయం 6 గంటలు లాకప్ ఓపెన్ చేస్తారు, సాయంత్రం 6 గంటలు లాకప్ క్లోజ్ చేస్తారు. 6 నుంచి 6 మధ్యన ఏం చేస్తుంటారు, ఏం ఫుడ్ ఇస్తారు? సార్ మార్నింగ్ 6:30కి లాకప్ ఓపెన్ కావగానే కొంచెం యోగా పీరియడ్ గా అంటే వ్యక్తిగతంగా అంటే యోగా కానీ తర్వాత ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటే వాకింగ్ కానీ చేసుకోవచ్చు. 6:30కి టీ వచ్చేస్తుంది. లాకప్ ఓపెన్ కాగానే టీ అక్కడ ఉంటుంది అంతే. టీ కూడా బాగానే ఉంటుంది. మన ఇంట్లో కూడా అంత మంచిగా చేసుకోము, కానీ ఆడ అంత మంచిగా చేస్తారు. టీ అయిన తర్వాత 7:30కు 8 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఒకరోజు చపాతి, ఒకరోజు పులిహోర, ఒకరోజు ఇడ్లీ అట్లుంటుంది. పూరి ఉండదు. 8:30కి ఎవరికైతే ఏ వర్క్ అయితే అప్పకి చెప్పిందో ప్రిజన్ డిపార్ట్మెంట్ ఆ వర్క్కి వెళ్ళిపోవాలి. ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలా. మిగతా గేట్ వర్క్ ఉంటే గేట్ వర్క్ పోయి చేసేవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఖైదీ శిక్ష పడ్డ వాళ్ళు మాత్రమే. యూటీ వాళ్ళకు ఉండదు వర్క్, వాళ్ళకి రైట్స్ లేవు. ఆఫీసర్లు యూటీ వాళ్ళతో పని చేయించాలని రైట్స్ లేవు. యూటీ వాళ్ళు జైలుకి వచ్చారు, నేరం ఇంకా రుజువు కాలేదు కదా. కానీ యూటీ వాళ్ళతో బాత్రూమ్లు కడిగిస్తారని ఎవరు బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవాలి. అది కూడా వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు. మేమే తప్పు చేసినాం, సరే కేసు వేసి మేము లోపలికి వచ్చాం, మేము కడగాలంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉంటారు, మరి మీ ఇంట్లో బాత్రూమ్ పోతే ఎవరు కడగాలి? మీరే కడుకుంటారు కదా. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ స్కూల్ అనుకోండి, అంటే ఒకటి ఎవరి బ్యారకు వాళ్ళు నీటి పెట్టుకోవాలి. ఒకవేళ నేను కడగను అన్నాను అనుకోండి, కడగనంటే దాన్ని హెచ్చరిస్తారు. అయితే ఇంకోటి అందరికి కడిపించరు, ఓన్లీ పోక్సో కేసులలో వచ్చిన వాళ్ళతోనే గడిపిస్తారు ఎక్కువ. కొంతమంది ఏంటంటే ఇక సిటీ వాళ్ళు ఉంటారు కదా, మూలకథ లేని వాళ్ళు, వాళ్ళకు కొన్ని డబ్బులు టోకన్లు ఇచ్చి వాళ్ళతో గడిగించుకుంటారు. ఓకే, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికి జైలుకి వస్తారు, వాళ్ళతో కూడా కడిపిస్తారట కదా. వాళ్ళతోని బయట వర్క్ చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు వేసిన శిక్ష ఏంటంటే నెల 10 రోజులు 15 రోజులు శిక్ష ఇస్తారు కాబట్టి వాళ్ళకు మిర్రర్ డ్రెస్ ఉంటుంది. వాళ్ళు బయటకు వెళ్ళి ఓన్లీ గార్డెన్ క్లీన్ చేసుకుని మళ్ళీ లోపలికి వస్తారు. కానీ వాళ్ళని చూసినట్టు మమ్మల్ని చూసినట్టు వాళ్ళని చూడరు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. సార్ మధ్యాహ్నం భోజనం వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది? సార్ 12 గంటలకు 11:30 12 గంటలకు భోజనం, 12 గంటలకు ఫ్యాక్టరీ వదిలేస్తారు. భోజనంకు 1 గంట 1 గంట వరకు అంటే 12 గంటలకు భోజనం వస్తుంది. భోజనం తిన్న తర్వాత మళ్ళీ టీ వస్తుంది. టీ తాగినాక మళ్ళీ 1 గంటకు మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ రెస్టే ఉండదు. ఫ్యాక్టరీ వెళ్ళిన 4 గంటలకు ఫ్యాక్టరీలో క్లోజ్ అయిపోతాయి. అప్పుడు ఇంకా 4 గంటలకు వచ్చి క్యాంటీన్ ఉంటుంది. అక్కడ క్యాంటీన్లోకి వచ్చి అక్కడ మనం డబ్బు పెట్టి కొనుక్కుంటే బిస్కెట్లు ఉంటాయి. అక్కడ తర్వాత మనకి ఏది కావాలని ఉంటాయి. బయట ఏవైతే వస్తువులు ఉంటాయో, అంటే బయట వస్తువులు అంటే ఇల్లీగల్ కాదు, లీగల్ వస్తువులే, అవి దొరుకుతాయి. బిస్కెట్ కానీ, చాయ్ కానీ, కాఫీ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా అన్ని వస్తువులు మనం కొనుక్కోవచ్చు అక్కడ పోయి. అంటే కూల్ డ్రింక్స్ వరకు కానీ సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతాయి, హాట్ డ్రింక్స్ దొరుకుతాయి. కూల్ డ్రింక్స్ కూడా బ్యాండ్ అయిపోయింది, ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ ఉందనేది తేలిన తర్వాత. దాంట్లో బీర్లు అలాంటి రావు, కానీ థమ్స్అప్లే రావు, బీర్లు ఏడొస్తాయి సార్. కానీ డబ్బులు ఇస్తే ఏదైనా సాధ్యం అనేది వాస్తవం అంటారా? సరే, అది అవాస్తవం. అని డబ్బులు ఉంటే జైల్లో బిర్యానీ వస్తుంది, మందు వస్తుంది, ఫోన్లు వస్తాయి అనేది తప్పది. అది ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం మాట, అది ఇప్పుడు లేదు. ఇప్పుడున్న ఆఫీసర్ లేదు సార్, ప్రతి ఒక్క ఆఫీసర్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళంతా మంచి ఎడ్యుకేటెడ్ ఆఫీసర్లు. వాళ్ళు చాలా ఖైదీల విషయాలలో ఇన్లీగల్ వస్తువులు రాకుండా చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఇంకోటి ఖైదీలకు ఎలాంటి హాని, ఏదైనా హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. కానీ ఇన్లీగల్ వస్తుంది. ఇంకోటి వీళ్ళు పేసిపోయినందుకు కొంచెం చాలా సమస్య ఉంటుంది సార్. ఆఫీసర్లకు ఉంటుంది, ఆఫీసర్లతో పాటు అక్కడ చెకింగ్ చేసే జవాన్లకు ఉంటుంది. కానీ జవాన్ సార్ మీరు ఎందుకు ఇంత అంటే ప్రైవేట్ పార్ట్లో పెట్టుకొని వస్తారు వాళ్ళు. అంటే మింగి తీసుకురావడం, ఇంకా వేరే మార్గంగా తీసుకురావడం చేస్తే, ఇప్పుడు మింగి తీసుకొచ్చిన మనం ఏం చేస్తాం? డౌట్ వస్తే ఖచ్చితంగా అది కూడా కక్కిపిస్తారు, అది కూడా చెక్ చేస్తారు. అంటే అంత పక్కడబంది చెక్ చేసి డౌట్ వచ్చిందంటే కంపల్సరీ హాస్పిటల్ తీసుకుపోతారు, అక్కడ చెక్ చేపిస్తారు, తీసుకుపోయి అది కంపల్సరీ కక్కిపిస్తారు. ఏ వస్తువు కూడా బయట నుంచి ఇన్లీగల్ వస్తువు లోపలి రాకుండా. ఓకే, 4 గంటలకి ఫ్యాక్టరీ అయిపోయింది అనుకో, స్నానం చేసిన తర్వాత మీకు మళ్ళీ డిన్నర్ ఎప్పుడు ఇస్తారు? డిన్నర్ ఇక మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. 5 గంటలకి భోజనం వచ్చేస్తుంది. తర్వాత మనం 8 గంటలు తినవచ్చు, 7 గంటలు, కానీ 5:30కి తినాలని రూల్స్ అక్కడ. ఓకే, డోర్ లాక్ చేస్తారు, లాకప్ అవుతుంది. 6 గంటలకు 6:30 లాకప్ అవుతుంది. అంటే సూర్యాస్తం, సూర్యోదయం. కానీ వర్క్ ఏమన్నా వేరే ఏమన్నా వర్క్, ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఏమన్నా పెండింగ్ ఉందనుకో, కొంతమంది లేట్గా వస్తారు. 9 అవుద్ది, 10 కూడా అవుద్ది. అది కూడా వాళ్ళ జీతం కోసమే. ఇప్పుడు ఫ్యాక్టరీలో పగలు చేసిన వాళ్ళు నైట్ కూడా చేస్తారు 12 గంటల వరకు. ఎందుకంటే ఏదైనా పని ఏదైనా ఉంటే కొంచెం చేసి పెట్టాలి కాబట్టి, ఏదన్నా సోఫా సెట్లు కానీ, ఇంకేమైనా బీరువాలు కానీ, వాళ్ళకు సాలరీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చేసుకుని మళ్ళీ 12-1 గంటల లోపు వచ్చేస్తారు. నాన్ వెజ్
స్వీట్ ఎప్పుడు ఇస్తారు? ఆ, అక్టోబర్ 2కి ఇస్తారు. అక్టోబరు మనకు ఏదైనా పండుగలు ఏమైనా ఉంటే స్వీట్ ఇస్తారు, లడ్లు ఇస్తారు వాళ్ళు. అది జైల్ మాన్యువల్ ప్రకారం మనకి ఎంత ఇవ్వాలి, మనకి ఎంతో వస్తుంది ఒక ఖైదీకి అనేది, దాని ప్రకారం మనకు లడ్డు ఇస్తారు. నాన్ వెజ్? నాన్ వెజ్ వారం వారం ఉంటుంది. ఏంటి, మటనా చికెన్? చికెన్ అంటే వారం వారం చికెన్ ఉంటుంది, 1 month ఒకసారి మటన్ ఉంటుంది అంతే. అంటే ఎంత కావాలంటే ఇస్తారా? లేదు సార్, అది మనకు ఎంత కాలం ఉండదు, ఒక కప్పు ఉంటుంది. ఆ కప్పు మనం ఒకరు తినంత సరిపోద్ది. మరి కొంతమంది మాకు సరిపోదు అంటుంటారు కదా. ఇక సరిపోదు అనుకుంటే ఇక వాళ్ళు వేరే రకంగా కొనుక్కుంటారు. ఇక అంటే అంటే ఎవరైనా ఖైదీలు అక్కడ చికెన్ వంటలు పనిచేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు పనిచేసిన వాళ్ళు. అందులో నుంచి వీళ్ళు అమ్ముకుంటే ఎవరైనా ఎక్కువ కావాలనుకున్నా కొనుక్కొని తింటారు. సరే, ఇప్పుడు వంటలు చేసేది ఎవరు? ఖైదీలు. కానీ కొంతమంది స్పెషల్ ఖైదీలు ఉంటారు. స్పెషల్ ఏముండదు, కొంతమందికి స్పెషల్ ఖైదీలు పంపిస్తుంటారు, కోర్టు అనుమతితో వస్తారు. వాళ్ళు సెపరేట్ గా కిచెన్ ఉంటుందా వాళ్ళకి? వాళ్ళు అది వేరు సార్. అది ఇప్పుడు అట్లాంటి ఏం లేదు, అందరికీ ఒకటే ఫుడ్, అందరికీ ఒకటే టీ. ఇప్పుడు అప్పుడు ఉన్న రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొంతమంది బి క్లాస్ అని ప్రిజన్స్ ఉండేవాళ్ళు. ఎవరు, ఈ ఫ్యాక్షనిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్ కిచెన్. అంటే వాళ్ళ జైల్ మాన్యువల్ ప్రకారం వాళ్ళకి 150 రూపీస్ రోజుకుంటుంది. అంటే మాకు 40 రూపాయలు 80 రూపాయలు ఉంది మాకు. వాళ్ళకి సపరేట్ కుకింగ్ వాళ్ళు చేసుకునేటోళ్ళు, అట్లా ఉంటుంది. వాళ్ళు సొంతంగా వండుకునేటోళ్ళు, బయట నుంచి చేపలు అవి తెచ్చుకొని వాళ్ళు తినేటోళ్ళు. ఇప్పుడు అట్లా అందరికి ఒకటే ఫుడ్, ఒకటే మాన్యువల్. కానీ జైల్లో మంచం ఉండదు కాబట్టి మేము డబ్బులు ఇస్తే హాస్పిటల్కి వెళ్ళి పడుకోవచ్చు మంచం మీద అనేది కొంతమంది అంటుంటారు. వాస్తవం? అది తప్పు సార్. ఏదన్నా మంచం ఏమన్నా ఎవరికి మంచం అవసరం, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మంచం అవసరం. ఇప్పుడు ఇంకోటి, ఎవరికైనా నడుము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు మంచం అవసరం. నీకు అంతవరకు అంటే ఇప్పుడు ఆయన హాస్పిటల్లో డాక్టర్ తోటి చెకప్ చేసిన తర్వాత, ఆయన అవుట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, లేదు నీకు అవసరమే అని డాక్టర్ రాస్తే అప్పుడు వాళ్ళకు మంచం ఇస్తారు. కానీ డబ్బులు ఇస్తే మంచం హాస్పిటల్ పోయి పండుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు, అదంతా అబద్ధం. అది బ్యారెక్ లో టీవీ పేపర్ 2 ఉంటాయా? ఉంటాయి. పేపర్ అంటే రోజు అన్ని పేపర్లు వస్తాయి. న్యూస్ పేపర్ రెగ్యులర్ గా బ్యారెక్ ఒకటి వచ్చేస్తుంది. బ్యారెక్ ఒకటి ఉంటుంది, బ్యారెక్ కాదు 2 బ్యారెక్లు ఒక పేపర్ ఉంటుంది. పొద్దు నుంచి 12 గంటలు ఒకరు చూస్తారు, 12 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు నైట్ వరకు ఒకరు చూసుకుంటారు. పేపర్ వస్తుంది. పేపర్ కూడా స్కానింగ్ వస్తుందా? సెన్సార్ చేస్తారు కదా సార్. అది కూడా ఏంటంటే కొన్ని ఖైదీలకు ఏ విషయాలు తెలియాలి, బయట నుంచి ఏ విషయాలు తెలియవద్దు అనేది జైలు రూల్. అది ఇప్పుడు కొన్ని విషయాలు ఖైదీలు చూడని విషయాలు ఉంటాయి. ఎందుకంటే బయట సమాజంలో ఉన్న స్వేచ్ఛ మాకు ఉండదు కదా, మేము మొత్తానికి దూరం అయినా కాబట్టి మాకు అంత అన్నిట్లో మనకు స్వేచ్ఛ ఇవ్వరు వాళ్ళు. కొన్ని కటింగ్ చేసి పంపిస్తారు. అది ఏంది కటింగ్ చేసి కూడా ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటారు వీళ్ళంతా. మనం ఎట్లుంటారు మన సోదరులు ఖైదీలు. అంటే ఏందో కటింగ్ వచ్చింది కానీ జైలు మ్యాటర్లు ఏమైనా పడ్డా, జైలు మీద రిపోర్ట్ రాస్తే అది కట్ చేస్తారు. అది కట్ చేసి ఒక రేప్ కేసులోనో ఒక మర్డర్ కేసులో నిందితులు లోపల ఉన్నాడు అనుకోండి, ఆయన గురించి వార్త వస్తుంది. అవును, ఆ వార్త మరి ఎలా కట్ చేస్తారు. కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా, తెలుస్తుంది, కట్ చేస్తారు.